హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. డియర్ స్టూడెంట్స్, ఒక అద్భుతమైన క్వశ్చన్ ఉంది మీ ముందట. అదేంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైడ్ ఏంటంటే సో రిప్రజెంట్ డాబరీనర్ ట్రైడ్స్ అంటే కింది వల్ల ఏది డాబరీనర్ ట్రయాన్ని సూచిస్తుంది అన్నది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాబరీనర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మూలకాలను వర్గీకరించిండు. ఈయనే మొట్టమొదటిసారిగా మూలకాలను వర్గీకరించిండు. దేని ఆధారంగా చేసుకుని? ట్రైడ్ థియరీని అంటే త్రిక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించడం జరిగింది. ఏ సిద్ధాంతం నాన్న? త్రిక సిద్ధాంతం. ఇగో నాన్న, త్రిక సిద్ధాంతం. ఈ త్రిక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మొట్టమొదటిసారిగా మూలకాలను వర్గీకరించిన మహానుభావుడు ఎవరంటే డాబరీనర్ అన్న. ఈయన తర్వాత న్యూలాన్ అనే వ్యక్తి అష్టక నియమం ఆధారంగా మూలకాలను వర్గీకరించాడు. మెండలీవ్ అనే వ్యక్తి పరమాణు భారాల ఆధారంగా మూలకాలను వర్గీకరించాడు. ఈ మోస్లే అనే వ్యక్తి ఏం చేస్తుండు? పరమాణు సంఖ్యలు నాన్న, ఈ పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను వర్గీకరించాడు. అవునా కదా? మరి ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి ఈ డాబరీనర్ అనే వ్యక్తి ఏం చేసిందంటే త్రిక సిద్ధాంతం ఆధారంగా మూలకాలను వర్గీకరించడం చెప్పిండు. మా త్రిక సిద్ధాంతం అంటే ఏంది నాన్న? సో ఏం లేనా, ఇప్పుడు మనకు వచ్చేసిందంటే 3 మూలకాలు ఉన్నాయనుకోండి. ఆ 3 మూలకాల యొక్క పరమాణు భారాలు ఉంటాయి. ఓకేనా? మరి పరమాణు భారాల్లో మనం తెలుసుకోవాలని దీని ఎగ్జాంపుల్ ప్రకారం ఒక్కసారి మనం వెళ్దాం అన్న. ఇందులో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమిచ్చిండు? దేని చూపిస్తుంది అన్నాడు. ఓకేనా? సో దేని చూపిస్తుంది అంటే డైరెక్ట్ కనుక మనం చేసుకున్నట్టయితే నా ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇగో లిథియం తీసుకో, నెక్స్ట్ అదే విధంగా మనకు వచ్చేసి సోడియం తీసుకో, నెక్స్ట్ అదే విధంగా పొటాషియం తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే లిథియం యొక్క పరమాణు భారం అనేది 7.0. సో పొటాషియం యొక్క పరమాణు భారం అనేది ఇక్కడ మనకు వచ్చేసిందంటే సో 39.0గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీకు రెండింటిని ప్లస్ చేసినట్లయితే ఇక 7.0 ప్లస్ 39.0/2 అని మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందన్న మరి 46/2 అని మనం చెప్పుకోవచ్చు. 2 1s 2 23s. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సోడియం యొక్క పరమాణు భారం ఎంతనన్న మరి 23.0గా మనం చెప్పుకోవచ్చు. ఇగో ఇది నాన్న మనకు వచ్చేసిందంటే త్రిక సిద్ధాంతం. ఓకేనా? మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? థర్డ్ వన్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి దీని ప్రకారం మనం డెఫినేషన్ చెప్పుకోవాలి. మరి ఏమని చెప్పుకోవాలన్నా మరి ఇక చూడండి, ఇది 1వ మూలకం అనుకోనన్న. ఇగో ఇది 1వ మూలకం 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏమని చెప్పొచ్చు అంటే త్రిక సిద్ధాంతం డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే 1వ మూలకం మరియు 3వ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి అనేది పరమాణు ద్రవ్యరాశి యొక్క సరాసరి సగటు అనేది మధ్య మూలకానికి సమానంగా ఉంటుంది. అంటే 1వ మూలకం మరియు 3వ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి సరాసరి సగటు అనేది మధ్య మూలకానికి సమానంగా ఉంటుంది అని తెలియజేసేది త్రిక సిద్ధాంతం. ఓకేనా? సో దీన్ని బట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో